బాబు పుట్టిన తర్వాత ఎన్ని రోజులకి ఆయన జైలు నుంచి రిలీజ్ అయ్యి వచ్చారండి? 2 డేస్కి వచ్చారు. తర్వాత మరి ఉద్యోగంలో మళ్ళీ జాయిన్ అయ్యారా? మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. మరి అంత మంచి గవర్నమెంట్ బ్యాంక్ ఉద్యోగం వదిలేసి మరి ఆయన బయటికి రావడానికి గల కారణం ఏంటండి? అంటే ఇక తనకు పాటలు రాయాలా, పాటలు పాడాలని తనకు పిచ్చి తనకు. ఓకే. మళ్ళీ జాబ్ ఒక 2 రోజులు, నెలలో 2 రోజులు పోతే కడిమే అంతా ప్రోగ్రామ్కి వెళ్ళిపోయేది. మీరు ఎప్పుడైనా చెప్పారా ఎందుకు వచ్చింది ఈ పాటలు, హ్యాపీగా ఉద్యోగం చేసుకోక అని ఎప్పుడు చెప్పలేదా? ఎప్పుడు చెప్పలేదు మా. తన పాడతాడని తెలుసు కదా, ఇక అట్లానే ఊరుకున్నాము. తర్వాత అంతమ్మగుడిలో గవర్నమెంట్ వాళ్ళు ప్లేస్లు ఇస్తే అక్కడ పోయి గుర్తు చేసుకొని ఉన్నాము. ఉన్నాక అక్కడ వాళ్ళకి అందరికి సమావేశం చేసి ఏం చేసిండు, ఒక ప్లేస్ కొంచెం స్కూల్ కనిపెట్టాలా అనేసి చెప్పారు అనమాట. సరే అని వాళ్ళు ఆ స్థలం ఇసిపెట్టి కడమ స్థలం అని గుడిసెలు వేసిండ్రు. తన ప్రోగ్రామ్కి వెళ్ళిపోయాడు. నెలలు పోతుండే ప్రోగ్రామ్కు. తన పోయే లోపల ఏం చేసిండ్రు, ఇది అమ్మేసుకున్నారు ఆ స్థలం. అమ్మేస్తే మళ్ళీ తన ఫ్రెండ్స్ పోయి అడిగిండ్రు, ఎందుకు మీరు అమ్మేసిండ్రు, ఇది స్కూల్ కనిపెట్టిండ్రు కదా అనేసి అని అంటే వాళ్ళు వచ్చి బాగా కొట్టిండ్రు అనమాట వీళ్ళకు. అదే నైట్ తను వచ్చిండు ప్రోగ్రాంలో చేసుకొని. ఆ నైట్లో వచ్చి కొట్టిండ్రు అంటే సరే అని ఇంట్లో భోజనం చేసిండు. ఈ భోజనం చేసి ఏం చేసిండ్రు, నేను వాళ్ళ దగ్గర మాట్లాడేసి వస్తాను, నువ్వు పండుకో అని చెప్పేసి పోయి వాళ్ళని అందరిని కొట్టేసి పారిపోయిండ్రు. వాళ్ళు పారిపోతే మార్నింగ్ 6 o'clock మొత్తం ఒక 100 మంది ఇంటి మీదకి వచ్చిందమ్మా. ఇంకా నేను మార్నింగ్ డ్యూటీకి అనేసి వంట చేసుకొని స్నానానికి వెళ్ళిపోయినా. అప్పుడు ఎట్లా తడక ఉంది అనమాట, తాట వేసుకొని ఉంటుంటివి. లోపల వచ్చేసిండ్రు. లోపలికి వచ్చేసి ఆడవాళ్ళందరూ జుట్టు పట్టుకొని బయటకు లాక్కొని వచ్చిండ్రు. లాక్కొచ్చి అందరు పిల్లలు పెద్దోళ్ళు అందరు తంతనే ఉన్నారు, కొడుతూనే ఉన్నారు. మా చిన్న బాబు అప్పుడు 1 year 1.5 years ఉంటాడు. మమ్మీ అనేసి అన్న వస్తే ఆ బాబుని కొట్టేసిండ్రు. ఇంకా వాళ్ళ నుండి ఇడిపించుకొని లోపలికి వచ్చి చీర కట్టుకొని నేను పోలీసుని కంప్లైంట్ ఇస్తా అనేసి పరిగెత్తుతున్నా. అయితే ఒక 10 మంది దాకా మొగోళ్ళు వచ్చి వచ్చేసి నువ్వు పోవద్దమ్మా, నీ గురించి మేము మాట్లాడతాము అని ఇట్లా చేతులు కట్టుకొని నన్ను దారి ఇవ్వకుండా ఉంది. ఇక అక్కడ నుండి ఒక 2 days ఉండి అక్కడ నుండి వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చేసిన. తను అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయినప్పుడు ఏం చెప్పలే అసలు, నేను ఇట్లా ఊరు వెళ్తున్నా, నేను ఉంటలేను, అది ఏం చెప్పలేదు. ఇప్పుడు ప్రోగ్రాం పోయేది వచ్చేది. నేను ఓన్లీ సంసారము, పిల్లలు, డ్యూటీ చేసుకునేది ఉంటుండే నాకు. మరి ఆయన అండర్ గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు మరి మీకు మీ కుటుంబానికి ఎవరు సపోర్ట్ ఇచ్చారమ్మా? పిల్లలు 2 మగపిల్లల్ని హాస్టల్ వేసినామమ్మ. తను ఉన్నప్పుడే పాప ఒక్కటి ఉంటుండే, మా మదర్ ఉంటుండే. తను వెళ్ళిపోయాడు. వస్తారా అనే ఆలోచనలో ఉండే. ఇక ప్రతి సాటర్డే సండే పిల్లల్ని తెచ్చుకునేది. ఇక ఎటు పరిస్థితుల్లో కానీ ఎవరు ఫ్రెండ్స్ కానీ రిలేటివ్ కానీ ఎవరు వచ్చి ఎట్లా బతుకుతున్నావు నువ్వు, నీకు కనీసం వచ్చి ఎట్లున్నావు అని కూడా పలకరియలేదు. మా ఫ్రెండ్స్ కూడా ఎవరన్నా చూసి రోడ్డు మీద నేను బస్సు కూర్చొని వస్తుంటే పోతుంటే కూడా చూసి ఎటో చూసేది, పలకరియకపోయేది. ఎవ్వరు 1 రూపాయి కానీ నేను ఎవరి ఇళ్ళకి పోలేదు. నేను డ్యూటీ, పిల్లలు తప్ప నేను ఇంకో ఏ ఫంక్షన్ కానీ పిల్లల్ని వదిలేసి కానీ అంటే పోతే ఏమన్నా అడుగుతారో ఏమో అని అట్లా ఫీల్ అవుతారేమో అనేసి అని 5 years ఎవరి ఇంటికి పోలేదు. నేను ఒక ఫంక్షన్ అటెండ్ కాలేదు. డ్యూటీ, పిల్లలు. మళ్ళీ డ్యూటీ కూడా ఎట్లా, జీతం సరిపోదు, పిల్లలకు ఫీజు కట్టాలా. వాళ్ళ మట్టుకు భోజనం ఫ్రీ పెట్టిండ్రు. ఫీజు, బట్టలు, పుస్తకాలు అన్నీ నేను ఇప్పించేది. అయితే 2 గంటలు ఓటం చేసేదాన్ని. 2 గంటలు ఓటం చేస్తే 12.5 పైసలు వచ్చేది అనమాట 2 గంటలకు. అయినా డైలీ చేసేదాన్ని. మళ్ళీ ట్యూస్డే లీవ్, ట్యూస్డే ఓటం చేస్తే డబుల్ వచ్చేది. పండగలు దసరాకు, దీపావళికి చేస్తే 3 పేమెంట్ ఇచ్చేది. అట్లా పిల్లలకి ఏదో కొంచెం పిండి వంటలు అట్లా ఏదో కొంచెం చేసి పెట్టి మీరు తినండి అని చెప్పేసి పోయి మళ్ళీ 5 o'clock వచ్చేది అనమాట. నేను అట్లా కష్టపడి పిల్లల్ని అంటే తండ్రి లేకుండా మాకు ఇది లేదు అన్ని లోటు లేకుండా అట్లా జాబ్ చేసి అట్లా పెంచిన పిల్లల్ని. బర్త్డే కూడా చేయలేదు మా. దసరాకు బట్టలని లేదు, బోనస్ వచ్చినప్పుడు పిల్లలకు బట్టలు కొనిచ్చేది. అవే పిల్లలు నాకు ఈ బర్త్డే అడగలేదు అంటే ఫస్ట్ నుండి అలవాటు చేయలేదు కదా. పెద్దగా అయినాక తెలివి వచ్చినాక కూడా వాళ్ళు అడగలేదు మాకు బర్త్డే. వాళ్ళకి ఇప్పటిదాకా, మా పాపకి ఇప్పటిదాకా ఏ డేటు పుట్టినందుకు కూడా తెలియదు. మరి మీకు ఎంతమంది పిల్లలు? వాళ్ళే నాకు 2 బాబులు, 1 పాపమా. పెద్ద బాబు ఫ్యాషన్ టెక్నాలజీ దాంట్లో జాబ్ అయ్యిండు.
రెండో బాబు MBBS థర్డ్ ఇయర్లో చనిపోయిండు. మరి ఇప్పుడు పాప ఏం చేస్తుందండి? పాపకు మ్యారేజ్ అయిందమ్మా, కాలేజ్లో లెక్చరర్గా చేస్తున్నది ఆ అమ్మాయి. అమ్మగారి గురించి చెప్పాలంటే ఒకటే మాటలో చెప్పొచ్చు, సీతాదేవి గారు ఎన్ని కష్టాలు పడారో మా అమ్మగారు అన్ని కష్టాలు పడి మమ్మల్ని ఈ స్థాయికి పెంచారు. తనకు భూదేవి అంత ఓపిక ఉంది, ఝాన్సీ లక్ష్మీబాయి అంత ధైర్యం ఉంది. ఇంకా షీఈస్ హైలీ డిసిప్లిన్డ్. ఎంత డిసిప్లిన్ అంటే చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఒక్క దెబ్బ కొట్టలేదు, ఒక్క తిట్టు కూడా తిట్టలేదు. బట్ ఇప్పటికి కూడా తను ఒక్క కనుచూపుతో మేమందరము సైలెంట్ అయిపోతాం. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ డిసిప్లిన్ వీ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ హర్. ఇంకోటి ఏంటంటే మా ఫాదర్ ఏమో సమాజం కోసం, ప్రజల కోసం లైఫ్ సాక్రిఫైస్ చేసి ప్రజల కోసం యుద్ధం చేయడానికి వెళ్ళారు. మా మదర్ చిన్నప్పటి నుంచి మాత్రం అదే సమాజంతో కొట్లాడి తన సర్వైవల్ కోసం, తన పిల్లల సర్వైవల్ కోసం అదే సమాజంతో తను కొట్లాడవలసి వచ్చింది. చిన్నప్పటి నుంచి దేవుడు ఉన్నాడో లేదో తెలీదు. వీ హ్యావ్ బాటప్ ఇన్ సచ్ ఎ వే. కనుక వాళ్ళు దేవుడు ఉన్నాడు అని చూపించాలంటే మా మదర్ని చూపిస్తాం. జనరల్గా మరి మీ హాబీస్ ఏంటండి? మీరు ఏం చేస్తూ ఉంటారు జనరల్గా? కాస్త ఖాళీ టైం దొరికితే ఏం చేస్తూ ఉంటారు? అంటే నేను కూడా జాబ్ చేసేది కదమ్మా. తనకు అటాక్ జరిగింది కదా, ఏప్రిల్లో జరిగింది. తనకు April 6th జరిగింది. మేలో నేను జాబ్ వదిలేసిన. నేను మళ్ళా తనకు ఎట్లన్నా నన్ను చంపేస్తారు అన్న ఐడియా ఉండి ఎవరైనా వస్తే లేరని చెప్పాలా అంటుండే. ఇంకా వాళ్ళు వచ్చిండ్రు 6th రోజు. ఏంది వీళ్ళు కొత్తగా ఉన్నారు, ఇట్లున్నారు వీళ్ళు అనేసి అని వాళ్ళని చూసుకుంటూ పోయినా. మార్కెట్ పోయి కూరగాయలన్నీ తీసుకొచ్చి లోపల అన్నీ సదురుకొని మళ్ళీ మంచి నుండి తెస్తా షాపుకు పోయాను. బయటకు వెళ్తున్నా, వచ్చేసిండ్రు వాళ్ళు. ఎవరు బాబు అంటే ఇట్లా వరంగల్ నుండి వచ్చినాము అంటే, వరంగల్ నుండి ఇక్కడ ఎందుకు వస్తారు మీరు అనేసి అడిగితే లేదు అన్నలు భూమి దున్నుకొని ఇస్తలేరు, మాట్లాడడానికి వచ్చినా అని లేడు అని చెప్తానున్నా. లోపలికి వెళ్ళి ఎవరు ఎవరు అన్నాడు అని మా జాబ్ ఇస్తూనే ఉన్నాడు. సరే వచ్చి చెప్పిన ఇట్లా వచ్చిండ్రు అనేసి అంటే, సరే బయటకు వచ్చి కూర్చుండు బాబు అనేసి అన్నాడు. నాకు అన్నాడు వాళ్ళకి మంచినీళ్ళు తీసుకురా అనేసి అన్నాడు. నేను పోలే. వాళ్ళు లోపల కూర్చోమంటే కూర్చుంటలేరు. ఇద్దరు లోపల అంటే కడప లోపల ఇద్దరు ఉన్నారు, బయట ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళు ఇద్దరు లోపల ఉన్నారులేమో ఇన్సెట్ వేసిండ్రు, బయట ఉన్నాయన షర్టు మామూలు వేసుకున్నాడు. వేసుకొని ఆ ఇద్దరు మాట్లాడుతుంటే నేను ఈయనని గమనిస్తున్నా. ఆయన ఇట్లా చూస్తున్నాడు ఎక్కడికి వెళ్ళిపోవాలా అని, ఇట్లా అంతా చూస్తున్నాడు. ఏంది మాట్లాడడానికి వచ్చిన వాళ్ళు ఇట్లా ఎందుకు చూస్తున్నాడు అని ఆయననే చూస్తున్నా నేను. అంతేనా ఇట్లా తీసి ఇట్లా కాల్చేసరికి పెద్దగా అరిచేసి ఆయన పట్టడానికి పోతున్నా. నేను ఎట్లా ఆయన దగ్గరకు పోతున్నా, ఆయన అట్లా దూరం వెళ్ళిపోతుండు, గేటు వెళ్ళిపోతుండు. ఆయన రెండో దానికి కింద పడిపోయిండు. కింద పడిపోయి ఏం చేసిన వచ్చి పడదామా మళ్ళీ ఇంకెక్కువ కాల్పులు చెప్తాడు అని ఆయనను పట్టడానికే పోయినా. ఆయన దగ్గరకు పోయి అరే ఏం రా అనేసి అనే పోయి పట్టనికపోతుంటే అప్పుడు పెద్దగా అరుస్తున్నా, పట్టనికపోతున్నా. ఇక పెద్ద బాబు ఉండే. వాళ్ళు ఏం చేసి ఏంది ఇంతసేపు అరుస్తుంది అని బయటకు అప్పుడు వచ్చి చూసిండ్రు. చూసే వరకు పెద్దబాబు వచ్చి అప్పటికే బాగా రక్తం పోతుంది, మీద పడిపోయిండు పెద్దబాబు. పాప ఏం చేసింది, కారంబడి పరిగెత్తి అరే ఆగురా అని పరిగెత్తి నంబర్ రాసేసుకుంది. నంబర్ రాసుకున్న లోపల మేమేం చేసినాం, మళ్ళీ వచ్చేసి వాళ్ళు పోగానే ఆయన బండి మీద కూర్చోబెట్టుకొని నేను పట్టుకొని కూర్చుండి మా బాబు నడిపించండి. ఇక్కడ లోతుకుంటాకి వెళ్ళిపోతే అక్కడ హాస్పిటల్ మేము చూడమన్నారు. సరే ఆటో పిలిపించి ఆటోలో వేసుకొని ఇంకా గాంధీ పోయినాం. అయితే చెప్తున్నాడు ఏడువకు నువ్వు అక్కడ పోయినాక గద్దర్ మీద కాల్పులు చెప్పిందని చెప్పాలా, లేకుంటే ఎవరు పట్టించుకోరు అక్కడ గాంధీలా అని చెప్పిండనమాట. ఇక అక్కడ పోయినాక డాక్టర్కి చెప్పిన, డాక్టర్ రండి గద్దర్ మీద కాల్పులు జరిపిండ్రు అనేసి అని ఇక పెద్దగా అరిచిన అనమాట. డాక్టర్లు అందరూ పరిగెత్తుకొని వచ్చి లోపల తీసుకుపోయినారు. మా ఇంజక్షన్ కావాలన్నారు. ఇంజక్షన్ నా దగ్గర డబ్బులు లేవు, అట్లనే వెళ్ళిపోయినాం కదా.
కానేసి ఒక ఆయన దగ్గర పోయి బాబు మీ కాలు మొక్కుతండి ఒక 100 రూపాయలు ఇయ్యరా గద్దర్ కాల్పు చెప్పింది ఇంజక్షన్ కావాలా అంటే లేవమ్మా. ఇంకొక ఆయన పోయి బతిమన్న కాలు మొక్కుతా అని అంటే ఆయన లేవు అన్నాడు. ఇంకొక ఆయన నెయ్యిని ఒక 100 రూపాయలు తీసి ఇచ్చిండు. ఇంజక్షన్ కావాలంటే తెచ్చి ఇచ్చారు అనమాట. ఇక అంత లోపల మస్తు ఇక పాప ఏం చేసింది, ఇక వెంటనే అందరు ఫోన్లు చేసి చెప్పేసింది. చెప్పే వాళ్ళకి మొత్తం అందరు పబ్లిక్ ఒక 10 నిమిషాలలో మొత్తం పబ్లిక్ వచ్చేసింది. ఇక అక్కడ నుండి ఇక అందరు డిసైడ్ చేసి నిమ్స్కి తీసుకెళ్ళారు. పెళ్ళైన కొత్తలో ఒక షోలే సినిమా ఒకటి చూసినాము.